హలో మిత్రమా, నేను ఈ అందమైన అడవిలో ఒక కోతి. కింద ఆ నది చూడు అందంగా ప్రవహిస్తోంది. నాకాశం పక్షులు ఎగురుతున్నాను. ఇక్కడ జీవితం చాలా సంతోషంగా ఉంది. అయ్యో ఆకలేసింది, ఏదైనా తింటే బాగుండు. అబ్బా, ఒక యాపిల్ దొరికింది. చాలా రుచిగా ఉంది. రండి పిల్లలు, మీరు కూడా తినండి. ధన్యవాదాలు మంకీ. ఏ కోతి, ఏమిటి అక్కడ చేస్తున్నావు? నేను ఆడుకుంటున్నాను, నువ్వెందుకు వచ్చావు? నీతో మాట్లాడాలని. ఈ అడవి నీకు ఇష్టమా? అవును, చాలా ఇష్టం. ఇక్కడ చెట్లు, నది అన్ని బాగున్నాయి. కోతి, ఈ అడవిలో మంచి స్వీట్ గా ఉన్న పండ్లున్నాయా? నీకు కావాలా? నేను 2 రోజులుగా కాలితో ఉన్నాను, కొన్ని పండ్లు ఇస్తావా? ఇక్కడ పెడతాను, తినురా. థ్యాంక్స్ రా, మనం ఫ్రెండ్స్ గా ఉందామా? సరేరా, నీకు బాగా ఆకలి వేసినప్పుడు ఇక్కడికి రాని, నీకు ఫ్రెష్ ఫ్రూట్స్ ఇస్తాను. ఓకేరా. హే క్రోకీ, ఈ అడవి ఎంత దూరంగా ఉందో చూడాలనుంది. నేను నీ మీద కూర్చుంటాను, నాకు చూపించు. అలాగే మంకీ, ఎక్కు. నిన్ను తీశాను క్రోకీ. కోతి మరి మొసలి మంచి స్నేహితులయ్యారు. మొసలికి ఆహారం దొరకనప్పుడు కోతి పండ్లను పెట్టేది. ఆ తర్వాత కోతి మొసలిపై కూర్చుని అలా తిరిగేది. కోతి, నా వైఫ్ కి కూడా బాగా ఆకలి వేస్తుంది. నాకు కొన్ని ఫ్రూట్స్ ఇస్తావా? ఆమెకిస్తాను. తప్పకుండా. ఇవిగో ఫ్రూట్స్. ధన్యవాదాలు కోతి, నా వైఫ్ చాలా సంతోషిస్తుంది. సరే, బాగా వెళ్ళు. అబ్బా, ఈ రోజుకు పండు తెచ్చారా? ఎంత తీపిగా ఉన్నాయో. ఎవరిచ్చారు? నా కోతి ఫ్రెండ్ కొత్త ఇచ్చాడు. ఇంత తీపి ఉన్న పండ్లు తిన ఆ కోతి హార్ట్ ఇంకెంత తీపిగా ఉంటుందో. చాలా రోజులైంది నాన్ వెజ్ ఆహారం తిని. నీ ఫ్రెండ్ కోతి లంచ్కి పిలవండి, అతని హార్ట్ తిందాము. కోతి, నువ్వు ఇచ్చిన పండ్లు సూపర్ గా ఉందని నా వైఫ్ చెప్పండి. మా ఇంటికి లంచ్ నా వైఫ్ నీకోసం స్పెషల్ గా వండుతానంది. సరే, ఇప్పుడు వెళ్దాం. అవును, నీ బెల్లం ఏమి స్పెషల్ వండుతుంది? బనానాతో ఏదో డెజర్ట్ అంట. వావ్, నాకు డిజర్ట్స్ అంటే ఇష్టం. నా భార్యకి నీ హార్ట్ తినాలని ఆశగా ఉంది, అంతకే లంచ్ కి పిలిచింది. అవునా? ఎందుకురా ముందే చెప్పలేదు? నా హార్ట్ ని నేను ఆ ట్రీలోనే పెట్టాను. మంకీస్ అందరూ హార్ట్ ని ట్రీలో పెడతారు సేఫ్టీ కోసం. అయ్యో అవునా, అయితే ఏమి చెడ్డము. తిరిగి వెనక్కి వెళ్దాం, నేను నా హార్ట్ ని తీసుకొని వస్తాను. అలాగే. ఓరే క్రోకీ యాదవ, హృదయం లేకుండా నేను ఎలా జీవించగలను? నీ కొంచెం కూడా కృతజ్ఞత లేదు. నీ భార్య అడిగిందని నన్ను చంపుతావా? నీకు విశ్వాసం లేదు. నా స్నేహం మరియు పండ్లు కోల్పోయావు. నువ్వొక్క ద్రోహి. అలా తిట్టి కోతి తన ప్రాణాలను కాపాడుకుంది. లైఫ్ లో ఎప్పుడు సమస్యలు వస్తాయో మనకు తెలియదు, అందుకే ఎప్పుడు జాగ్రత్త తెలివితో బ్రతకాలి.